అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మేము చేయబోతున్న ఈ కంటెంట్ చాలా వివరంగా మీకు అర్థమయ్యే విధంగా చాలా సింప్లిఫై చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తామండి. ఇది చాలా ఇంపార్టెంట్ కంటెక్స్ట్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వచ్చిన గూగుల్ ఇన్వెస్ట్మెంట్ మీద జరుగుతున్న ప్రచారం ఓవైపు, దుష్ప్రచారం మరోవైపు, వీటిలో వాస్తవం ఏది, దీన్ని అసలు మనం ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలనే అంశాలకు సంబంధించినటువంటి వీడియో ఇది. ఎక్కువగా టెక్నికాలిటీస్లోకి వెళ్లకుండా జనరల్ కామన్ సెన్స్ అప్లై చేస్తే అర్థమయ్యేటువంటి అంశాలను మాత్రమే మేము ముందుంచే ప్రయత్నాన్ని చేస్తాం. ఈ వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి. మీరు వాచ్ చేసినంత వరకు ఈ వీడియో మీకు మీనింగ్ఫుల్గా అనిపించినట్లయితే డెఫినెట్గా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో విషయంలోకి మనం వెళ్ళినట్లయితే, మనది ఒక కొత్త రాష్ట్రం కదండి. 10 ఏళ్ళు అయింది, అయినా కొత్త రాష్ట్రం అని మనం భావిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రం ఇంకా నిలదొక్కుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు కావాలి 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 అని మనమే కదండి కోరుకున్నాం. మరి పెట్టుబడులు వచ్చిన తర్వాత మనం ఎలా ఆలోచించాలనేది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేద్దామండి. అంటే చాలా సందర్భాల్లో మన మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందంటే, ఎవరన్నా ఇన్వెస్ట్ చేస్తారంటే ఒక ఏడుపు, ఇన్వెస్ట్మెంట్ చేయరంటే మరొక ఏడుపు అన్న చందంగా తయారైందన్నమాట. ఎప్పుడైనా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి, ఎప్పుడైనా ఒక విషయానికి సంబంధించి మన యాక్సెప్టెన్స్ రావడానికి ఫస్ట్ బ్రాడ్ మైండ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఇవాళ మనం గంటల తరబడి వాట్సాప్ యూస్ చేస్తాం, గంటల తరబడి ఫేస్బుక్ వాడుతూ ఉంటాం, జీబీలు డేటా గూగుల్లో నింపేస్తూ ఉంటాం. ఇదంతా ఎక్కడికి వెళ్ళి స్టోర్ అవుతుందండి? అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలు ఏమైపోయినా పర్లేదు, నాశనమైపోయినా పర్లేదు, మన రాష్ట్రం, మన ప్రాంతం, మన నగరం మాత్రం బాగుండాలా? ఇదంతా దేని కంటెక్స్ట్లో మాట్లాడుతున్నామంటే, కొద్దిమంది అనుకున్నట్లు డేటా సెంటర్స్ అనేవి నిజంగా హజార్డస్, చాలా ప్రమాదకరమైనవి అని భావించే వాళ్ళ కోసం. సో విషయంలోకి వెళ్ళినట్లయితే, అసలు నిజంగా డేటా సెంటర్స్ అనేవి ప్రమాదకరమైనవా? నిజంగా హాని చేస్తాయా? అసలు డేటా సెంటర్స్ ద్వారా వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ని మనం యాక్సెప్ట్ చేయకూడదా? వీటికి సంబంధించిన అంశాలను కొంచెం లాజికల్గా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇందులో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ మనం పొలిటికల్ ఫ్యాక్టర్ తీసుకుందాం. ఎందుకంటే రాజకీయ నాయకులే కదా మన బుర్రలో చెత్త అంతా నింపేది. రకరకాల రూపాల్లో మన బుర్రను పొల్యూట్ చేసే వాళ్ళు ఎవరంటే ఫస్ట్ మనకు కనిపించేది పొలిటీషియన్స్. ఈ పొలిటీషియన్స్లో మేము పిక్ చేసుకున్నటువంటి ఫిగర్ ఎవరంటే కోడిగుడ్డు మాజీ మంత్రి. ఈయన ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాం అంటే, ఈయన ఐటీ శాఖకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఉద్ధరించేశానని ఇవాళకి భ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తికి సంబంధించి మనం ఒక ప్రెస్ మీట్ మాట్లాడారండి. ఆ ప్రెస్ మీట్లో ఉన్నటువంటి అంశాలను ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎంత ఫూలిష్గా అనిపిస్తుందంటే, ఇలాంటి వాళ్ళ మన రాష్ట్రానికి మంత్రులుగా పనిచేసింది, ఇలాంటి వాళ్ళ ఈ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసి ఇండస్ట్రీ పీపుల్తో మాట్లాడేది, అసలు ఇలాంటి వాళ్ళకి రాజకీయాల్లో ఉండడానికి కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వాములు అవ్వడానికి కానీ ఏమైనా అర్హత ఉందా? ఏమైనా అధ్యయనం చేసేటువంటి వ్యక్తుల వీళ్ళు? దీనికి సంబంధించి మీకు ఒక ఎగ్జాంపుల్ మీ ముందు ఉంచుతానండి. అమర్నాథ్ మాట్లాడుతూ చెప్పారు ఆయన, అదానికి 120 నుంచి 130 ఎకరాలు ఆ రోజుల్లో మేము ల్యాండ్ ఇచ్చిన తర్వాత అదానికి చాలా రకాల ప్రపోజల్స్ వీళ్ళు పెట్టారంట. అసలు వీళ్ళ ల్యాండ్ దేనికి ఇచ్చారనే బేసిక్ కామన్ సెన్స్ మర్చిపోయాడు ఆయన. ల్యాండ్ దేనికి ఇచ్చారంటే డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇచ్చారు. డేటా సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్ ఎలా చేయాలి? 100% రెన్యూవబుల్ ఎనర్జీ తోటి ఎస్టాబ్లిష్ చేయడానికి ఇచ్చారు. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటి? సోలార్ ఆర్ విండ్ని యూటిలైజ్ చేసుకుని ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడం. మరి గుడివాడ అమర్నాథ్ కోస్తో జ్ఞానం ఉన్నట్లయితే 120-130 ఎకరాలు, అది సబ్జెక్టివ్ కరెక్షన్ అంటే ఎన్ని ఎకరాలు ఇచ్చారో కూడా ఈయనకి స్పష్టత లేదు. ఇటువంటి వ్యక్తులు ఇవాళ ఉన్నారు. సబ్జెక్టివ్ కరెక్షన్ అనేది ఎక్కడ వాడాలి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ సీట్స్ ఉన్నాయంటే 175, 176 సబ్జెక్టివ్ కరెక్షన్ అటు ఇటు ఉండొచ్చు అంటే వాడిని ఏ స్థాయి అజ్ఞానం అంటాం? ఇవాళ గుడివాడ అమర్నాథ్ గారి పరిస్థితి కూడా అలాగే కనిపిస్తుంది. అసలు ఎన్ని ఎకరాల ల్యాండ్ ఇచ్చారనేది కూడా వీళ్ళకి క్లారిటీ లేదు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అతిపెద్ద పెట్టుబడి ఇదే అని ప్రొజెక్ట్ చేసుకున్నాడు. మరి ఇవాళ ఆ వ్యక్తి చెబుతుంది ఏంటంటే, అదానికి ఆ రోజు ల్యాండ్ ఇచ్చాం, 120 ఎకరాలు ఇచ్చాం, అక్కడ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయమన్నాం, అక్కడ హోటల్స్ పెట్టమన్నాం, అక్కడ కన్వెన్షన్ సెంటర్స్ ఏర్పాటు చేయమన్నాం, అక్కడ బజ్జీలు కొట్లు పెట్టమన్నాం, అక్కడ పునుగుల దుకాణాలు పెట్టమన్నాం, అక్కడ న్యూడిల్స్ బొళ్ళు పెట్టమన్నాం అని సిగ్గు లేకుండా మాట్లాడుతుంటే, ఇలాంటి రాజకీయ నాయకులు మాట్లాడేటువంటి కామెంట్స్ని, వ్యాఖ్యల్ని తీసుకుని ఇవాళ మీడియాలో ప్రచారం చేస్తూ ఉంటే దాన్ని ప్రజలు చూస్తూ ఉంటే ఏమనాలి?
మనల్ని చూసి ఈ దేశమంతా నవ్వుకోదా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత పెద్ద పెట్టుబడిని ఇక్కడికి గెయిన్ చేసి తెచ్చుకున్న తర్వాత ఎంత ఫూలిష్గా ఇక్కడ ప్రజలు ఉంటారా అని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ గురించి మాట్లాడుకోరా? అసలు ఈ అదానీ డేటా సెంటర్ ఎప్పుడు వచ్చిందండి? అసలు వైఎస్ఆర్ నాయకులు చెబుతున్నట్లు వీళ్ళు తీసుకొచ్చారా? ఇమేజ్ని మీరు స్పష్టంగా ఒకసారి చూడండి. 2019 జనవరి నెలలో చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి శంకుస్థాపన చేశారు. చాలా క్లియర్గా కనబడుతోంది కదా. 100% రెన్యూవబుల్ ఎనర్జీ తోటి 70,000 crores సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆ రోజు తీసుకొచ్చారు. ఇప్పుడు మనం ఏదైతే గూగుల్ రూపంలో మాట్లాడుకుంటున్నామో ఈ లక్ష్యాన్ని 2019లోనే మొదలు పెట్టారు. దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చారు, అదాని చేద్దాం అనుకున్నటువంటి ఆ స్టెప్ని అడ్డుకున్నారు. 2023 ఎండింగ్లో పొలిటికల్ గెయిన్ కోసం, పొలిటికల్ బెనిఫిట్స్ కోసం మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఫ్రంట్ ఫేజ్లో పెట్టి మార్కెటింగ్ చేసుకునే ప్రయత్నం చేశారు. సో పొలిటీషియన్స్ మాట్లాడేటువంటి మాటలు, ఇలాంటి అజ్ఞానులు మాట్లాడేటువంటి మాటల విషయంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకి ఏ పార్టీ ప్రాధాన్యత కూడా ఇవ్వకూడదు. ఇక రెండవ అంశం, ఇది చాలా ముఖ్యమైనదండి. పవర్, విద్యుత్ అవసరాలు విపరీతంగా పెరిగిపోతాయి. విశాఖ నగరానికి ఎంత విద్యుత్ అయితే ఇవాళ వినియోగంలో ఉందో ఆ స్థాయి విద్యుత్ని అక్కడ డేటా సెంటర్ వినియోగించుకోబోతోంది. అసలు ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ వినియోగం కానీ జరిగినట్లయితే విశాఖ నగరంలో అందరికీ కరెంట్ ఆపేసి కేవలం గూగుల్ డేటా సెంటర్కి మాత్రమే పవర్ ఇస్తారనేటువంటి ప్రొజెక్షన్ కూడా తీసుకొస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్కి పవర్ ఇచ్చేసిన తర్వాత మనందరికీ పవర్ రేట్స్ పెరిగిపోతాయనే ఇంకో ప్రొజెక్షన్ కూడా తీసుకొస్తున్నారు. అసలు దీనికి సంబంధించి ఇతర దేశాలతో కంపేర్ చేసుకునేటప్పుడు ఆయా దేశాల్లో ఎన్ని డేటా సెంటర్స్ ఉన్నాయి, ఆ దేశాల్లో ఉన్నటువంటి జనాభా ఎంత, అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ ఎంత, అక్కడ విద్యుత్ అవసరాలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఉన్నటువంటి వనరులు ఏంటి, ఇలాంటి అనేక అంశాల మీద అవగాహన ఉండాలి. కానీ ఇవేమీ లేకుండా కేవలం ఎక్కడో ఏదో జరిగింది దాన్ని తీసుకొచ్చి నేరుగా మన మెడకు చుట్టుకున్నట్లయితే మనమే నష్టపోతాం అనేది ఫస్ట్ సూత్రం. ఇక రెండో అంశాన్ని మనం గమనించినట్లయితే ఇవాళ విశాఖ నగరానికి ఎంత విద్యుత్ అవసరమో అది విశాఖ నగరానికి వస్తుంది. మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ లైన్స్ మీద నుంచి తీసుకెళ్లి గూగుల్కి పవర్ ఇవ్వరు కదా. గూగుల్కి ప్రత్యేకంగా ట్రాన్స్మిషన్ లైన్స్ క్రియేట్ చేస్తారు. వాళ్ళు రెన్యూవబుల్ ఎనర్జీ కోసం ప్రత్యేకంగా ఒక బడ్జెట్ పెట్టుకున్నారు. దానికి మించి అవసరమైనటువంటి విద్యుత్ అవసరాలు ఏవైతే ఉన్నాయో దానికోసం ప్రత్యేకంగా పవర్ ప్లాంట్ను కూడా అందుబాటులోకి తీసుకొస్తారు. ఇవాళ విశాఖ నగరానికి ఏ స్థాయిలో విద్యుత్ అవసరమైతే ఉందో అటువంటిది ఒక ఆల్టర్నేటివ్గా పవర్ జనరేషన్ అనేది జరిగినట్లయితే అక్కడ ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందండి? ఇది బేసిక్ పాయింట్ కదా. దీన్ని ప్రతి ఒక్కరు ఆలోచించాలి కదా. వాళ్ళు మన కళ్ళ ముందు ఎంతమంది లైన్మెన్స్ ఉన్నారు, ఎంతమంది మెయింటెనెన్స్ వర్కర్స్ ఉన్నారు, ఎంతమంది ఇంజనీరింగ్ స్టాఫ్ ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ రేపటి రోజున ఈ స్థాయిలో విద్యుత్ అవసరం కానీ పెరిగినట్లయితే అటువంటి రిసోర్సెస్ క్రియేట్ అవుతాయి కదా, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. అక్కడ కూడా వాళ్ళు విద్యుత్ని కొనుక్కుంటారు, వాళ్ళు నేరుగా పర్చేస్ చేస్తారు. ఆ పర్చేస్ చేసేటువంటి విద్యుత్ ఏదైతే ఉంటుందో దాంట్లో మన వాళ్ళు సబ్సిడీ ఇస్తారు. ట్రాన్స్మిషన్ కోసం ఏవైతే లైన్స్ వేస్తారో అందులో కొంత అమౌంట్ కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ ట్రాన్స్మిషన్ లైన్స్ అనేవి వాళ్ళ గూగుల్ కోసం వేసిన రేపటి రోజున మనం వాడుకోకుండా ఉండం కదా. ఇతరత్ర ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా ట్రాన్స్మిషన్ లైన్స్ని యూటిలైజ్ చేసుకుంటాం కదా. కేవలం గూగుల్ కోసమే పవర్ ప్లాంట్, గూగుల్ కోసమే ట్రాన్స్మిషన్ లైన్స్ ఉండవు కదా. సో ఇటువంటి కామన్ ఆస్పెక్ట్స్ను కూడా చాలామంది మిస్ అవుతూ ఉన్నారు. ఇలాంటి మిస్లీడింగ్ సబ్జెక్ట్స్ చేయడం ద్వారా చాలా నష్టపోతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది అనేది కూడా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. వాళ్ళ పోలవరం ప్రాజెక్ట్ గురించి కూడా మొన్న కోడిగుడ్డు మంత్రి మాట్లాడారు. అసలు పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుంది అనేది వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలియదు, ఇరిగేషన్ మినిస్టర్స్కి తెలియదు. ఇవాళ చాలా స్పష్టంగా నారా లోకేష్ గారు గూగుల్ని కమిట్ చేశారు. పోలవరం నుంచి మాకు ఎంత వాటర్ వస్తుందో అందులో ఇంత వాటర్ మేము మీకు షేర్ చేస్తామని. అంత కాన్ఫిడెంట్గా ఒక లీడర్ వెళ్ళి ఇంటర్నేషనల్ స్థాయిలో ఒప్పందం చేసుకుని పోలవరాన్ని నిర్దిష్టంగా 2028 నాటికి ప్రారంభించి పూర్తి చేసి విశాఖ నగరానికి నీళ్లు తీసుకువస్తామనేటువంటి ధీమాతో ఉంటే ఇవాళ గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు విశాఖ నగరానికి రావాల్సిన నీళ్లు, మేమందరం తాగాల్సిన నీళ్లు, మేమందరం స్నానాలు చేయాల్సిన నీళ్లు తీసుకుపోయి గూగుల్కి ఇచ్చేస్తారా? ఇలాంటి విష ప్రచారం చేస్తున్నారు. అసలు వీళ్ళందరినీ ఏమనాలండి? అసలు ఈ రోజు దాకా పోలవరం పూర్తి కాలేదు కదా, పోలవరం నుంచి ఒక్క నీరు రావట్లేదు కదా, మరి మనం అందరం సస్టైన్ అవ్వట్లేదా? అడిషనల్గా మనకు వచ్చేటువంటి వాటర్, అందులో ఇండస్ట్రీ నీడ్స్కి కూడా వాటర్ వస్తుంది. ఇవాళ పోలవరం రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్కి ఉన్నటువంటి డిఫరెన్స్ చూసినట్లయితే రైట్ కెనాల్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇరిగేషన్ పర్పస్, బట్ లెఫ్ట్ కెనాల్ ఇవాళ విశాఖపట్నానికి వచ్చేటువంటి వాటర్ అనేది బోత్ ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్ అండ్ ఇండస్ట్రియల్ పర్పస్ కూడా ఉందనేటువంటి కనీస అంశాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇండస్ట్రీ అంటే వాళ్ళ గూగుల్ ఇండస్ట్రీ కదా, గూగుల్కి వాటర్ ఇస్తానే మనం ఏ విధంగా తప్పు పట్టగలుగుతాం? ఖచ్చితంగా ఇలాంటి విషయాలను కూడా మనం లోతుగా అధ్యయనం చేయకపోయినట్లయితే మనకు జరిగే ప్రతి మంచిలో కూడా చెడును ఎత్తుక్కునేటువంటి అవకాశాలు ఉంటాయి. అటువంటి అవకాశాలు కానీ క్రియేట్ అయినట్లయితే అవి మన అభివృద్ధికి అవరోధాలుగా మారుతూ ఉంటాయి. సరే, ఇవాళ మన అందరం కూర్చుని చాలా ఇంటెలెక్చువల్గా ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం కదండి. అసలు ఇన్వెస్ట్మెంట్ ఎవరు తీసుకొచ్చారండి?
నారా లోకేష్ గారు కదా. నారా లోకేష్ గారు ఎలా తీసుకురాగలిగారు ఇన్వెస్ట్మెంట్? గూగుల్ ఒప్పుకుంటే కదా. గూగుల్ సంస్థ ఎంత ఇన్వెస్ట్ చేస్తుంది? 1,30,000 కోట్ల రూపాయలు కదా. అంటే ప్రపంచంలో వాళ్ళు ఎక్కడెక్కడో సంపాదించినటువంటి సొమ్మును అంతా కూడబెట్టి ఇవాళ వాళ్ళ వ్యాపార విస్తృతి కోసం, వాళ్ళ సర్వీసెస్ని మరింత ఎఫెక్టివ్గా మౌల్డ్ చేసుకోవడం కోసం వాళ్ళు 1,30,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు. దానికి డెస్టినేషన్గా విశాఖపట్నం సిటీని ఎంచుకున్నారు. ఇక్కడ నిజంగా రేపు వాటర్ ఇవ్వకపోయినా, రేపు పవర్ ఇవ్వకపోయినా నష్టపోయేది ఎవరు? ఫస్ట్ గూగుల్ సంస్థ కదా. గూగుల్ సంస్థకు నేరుగా నష్టం జరగదా? అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గూగుల్ నమ్మింది, కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కొద్దిమంది చోటా మోటా మేధావులు నమ్మకపోవడం అనేది కాస్త సిగ్గుపడాలి. వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. ఇటువంటి అజ్ఞానంతో ఈ రాష్ట్రాన్ని ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి విషయంలో ప్రజానీకం కూడా అప్రమత్తంగా ఉండాలి. చాలామంది వాళ్ళ పర్యావరణం అనే ఒక ముసుగును వేసి తయారయ్యారు. ఈ పర్యావరణ మేధావులు, ఈ పర్యావరణ వేత్తలంతా విశాఖపట్నంలో గడిచిన 2019-24 మధ్య ఎట్టుపోయారో, ఎక్కడున్నారో ఎవరికి తెలియదండి. ఆ రోజు జనగలం ఋషికొండకు సంబంధించి ఫస్ట్ కథనాన్ని పబ్లిష్ చేసింది. ఎర్రమట్టి దెబ్బలకు సంబంధించి అక్కడ జరుగుతున్న విధ్వంసం మీద కూడా మొట్టమొదట అక్కడికి వెళ్ళి కథనాన్ని చేసినటువంటి ఛానల్ కూడా జనగలం. మరి ఆ రోజు మేము అంత బలంగా మాట్లాడాం, మరి ఆ రోజు అంత బలంగా నిలదీసాం. పర్యావరణం మీద మాకు స్పృహ లేదా? పర్యావరణం మీద మాకు అవగాహన లేదా? పర్యావరణాన్ని మేము ప్రేమించట్లేదా? కేవలం రాజకీయం అనే ముసుగులో పర్యావరణం అనే అంశాన్ని వినియోగించుకుంటూ ఇవాళ ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ జరగకూడదు, డెవలప్మెంట్ని డిస్ట్రక్ట్ చేయాలి, డిస్ట్రక్షన్కి మేము కేర్ ఆఫ్ అడ్రస్గా మారాలి అని మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్ని నిజంగా ప్రజలు కాస్త అగ్రెసివ్గా ఉండే వాళ్ళు అయితే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాస్త శాంత స్వభావం కలిగిన వాళ్ళు కాబట్టి నిజంగా తెలంగాణ రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రాల్లో అయితే తరిమేస్తారన్నమాట ఇలాంటి వాళ్ళని. ఇవాళ నారా లోకేష్ గారు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు లోకేష్ గారు? ఆయన ఒక మంచి నాయకుడిగా పేరు తెచ్చుకోవాలని కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయనకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలని కదా. ఒక నాయకుడిగా ఆయన ఏంటనేది ప్రూవ్ చేసుకోవాలని కదా. మరి ఇవాళ గూగుల్ సంస్థ మంచి చేస్తే కదా ఆయనకి ఇవన్నీ జరుగుతాయి. గూగుల్ సంస్థ ద్వారా నష్టం జరిగినట్లయితే లోకేష్ గారికి ఒరిగేదేంటి? లోకేష్ గారికి తెలీదా ఈ ప్రాజెక్ట్ని ఓకే చేసేటప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకాన్ని మెప్పిస్తుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు చేస్తుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక వృద్ధికి ఇది తోడ్పాటును అందిస్తుందా? ఇలాంటి అనేక అంశాలు చాలా క్షుణ్ణంగా లోతుగా అర్థం చేసుకున్న తర్వాతే కదా లోకేష్ గారు తీసుకొస్తారు. ఇవాళ పూలు పడుతున్నాయి కాబట్టి చాలామంది ఆ పూలు వేయించుకుంటున్నారు. నిజంగా గూగుల్ సంస్థకు సంబంధించి రేపు ఎప్పుడన్నా రాళ్ళు పడే పరిస్థితి వస్తే అది ఫేస్ చేయాల్సిన ఫస్ట్ పర్సన్ ఎవరు? నారా లోకేష్ గారే కదా. మరి మనం అందరం ఇన్ని విషయాలు మాట్లాడుతున్నాం. నిజంగా దీనికి సంబంధించి ఏదైనా నెగిటివ్ ఆస్పెక్ట్ ఉన్నట్లయితే ఆ రిస్క్ తీసుకోవాల్సినటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరంటే లోకేష్ గారు. మరి ఆయన ఎంత లోతుగా ఆలోచించుంటారు, ఎంత అధ్యయనం చేస్తుంటారో, ఎంత సమర్థంగా ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రోగ్రెసివ్గా నడిపిస్తుంది అని బిలీవ్ చేసుంటారు. అప్పుడే కదా ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ని తీసుకురాగలుగుతారు. నారా లోకేష్ గారికి ఇంకో 10-30 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ భవిష్యత్తు ఉంది కదా. ఈ రాష్ట్రంలోనే రాజకీయాలు చేయాలి కదా. మరి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం కలిగించే అడుగులు ఎందుకు వేస్తారు? ఇలా అనేక అంశాలు మనం జస్ట్ విజువలైజ్ చేసినట్లయితే, కామన్ సెన్స్ అప్లై చేసి అర్థం చేసుకున్నట్లయితే నిజంగా గూగుల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం వెనుక ఎంత కృషి ఉంది, ఎంత కసరత్తు చేశారు, ఎంత ప్రణాళిక రచించారు, ఎంత పట్టుదలగా ప్రయత్నాలు చేశారు, అనేక రాష్ట్రాల నుంచి పోటీ వచ్చే అవకాశం ఉన్నా ఎంత గోప్యత పాటించి ఈ పెట్టుబడిని తీసుకురాగలిగారు, కేంద్ర ప్రభుత్వంతో ఎన్ని సంస్కరణలు చేయించగలిగారు, చట్టాల్లో మార్పులు చేయించగలిగారు. ఇలాంటి లోతైనటువంటి అంశాలు ఏవి కూడా మాట్లాడకుండా కేవలం పైపైన ఇవాళ అక్కడెక్కడో ఏదో తగలడిపోయిందట, అక్కడెక్కడో నగరం ఖాళీ అయిపోయిందట, ఇది ఎడారి అయిపోయిందంట, ఇలాంటి మాటలు మాట్లాడే ఎడారి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఉచిత సలహా కూడా ప్రజలు ఇవ్వచ్చండి. ఎందుకంటే వాళ్ళు నిజంగా వాళ్ళందరూ చెబుతున్నారు కాబట్టి విశాఖపట్నం నగరం భవిష్యత్తులో ఎడారైపోతుందని. వీళ్ళందరూ విశాఖ నగరంలో ఉన్నటువంటి అక్రమంగా ఆర్జించినటువంటి ఆస్తులు, సంపదలు, స్థలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిజంగా ఇక్కడ అమ్ముకు దొబ్బి నిజంగా అటు తాడేపల్లికో పులివెందులకో పోయారనుకోండి, అటు వాళ్ళు సేఫ్గా ఉండొచ్చు. వాళ్ళ విశాఖపట్నం సేఫ్ కాదనుకుంటున్నారు కదా. వాళ్ళు డేటా సెంటర్ అనేది వీళ్ళు ఒప్పుకోకపోయినా వచ్చి తీరుతుంది. విశాఖ నగరం వృద్ధిలో అది భాగస్వామ్యం అవుతుంది. విశాఖ నగరాభివృద్ధికి అది బూస్టింగ్ ఎలిమెంట్గా మారుతుంది. ఇది వాళ్ళకి ఇష్టం లేనట్లయితే ఇక్కడ వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తులన్నీ కూడా అమ్మేసుకుని చక్కగా ఇక్కడి నుంచి దరిద్రం వదిలిపోయిందని ఉత్తరాంధ్ర ప్రజలు కూడా భావిస్తారు వాళ్ళందరూ ఇక్కడి నుంచి పోయినట్లయితే. సో ఇలాంటి విషయాల్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకుండా నిన్న నారా లోకేష్ గారు కూడా చాలా ఇంటలెక్చువల్గా ఒక మాట చెప్పారండి. చాలా ఓపెన్ మైండెడ్తో ఆయన చెప్పారు. ఆయన ఏమన్నారంటే వైసీపీ వాళ్ళు కూడా, వాళ్ళు గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఆయన ఐటీ మంత్రిగా పనిచేశారు, ఆయన ఏమన్నా ప్రాజెక్ట్స్కి
రూపకల్పన చేసి నిజంగా ఈ రకంగా చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఒక మంచి ప్రోగ్రెసివ్ ఫ్యూచర్ ఉంటుందనే ఆలోచన ఆయన బుర్రలో కానీ ఏడ్చినట్లయితే నిజంగా ఆయన కూడా సలహాలు ఇవ్వమని చెప్పారు. వైసీపీ వాళ్ళకి ఏమైనా కొన్ని ఆలోచనలు ఉన్నట్లయితే ఈ ఇండస్ట్రీస్తో మాట్లాడండి, ఈ పరిశ్రమతో మాట్లాడండి, ఈ కంపెనీతో మాట్లాడండి, దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనం ఉందంటే ఆ క్రెడిట్ కూడా మీరే తీసుకోండి, దానికి అవసరమైనటువంటి ఫాలోఅప్ మేము చేసుకుంటామని నారా లోకేష్ గారు చెప్పారు. ఇటువంటి కామెంట్స్ ఎప్పుడన్నా మన పాలిటిక్స్లో విన్నామా? మరి ఇంత విస్తృతమైన ఆలోచన పరిజ్ఞానం కలిగినటువంటి నాయకుడిని నమ్మాలా, లేదంటే అరాకొర జ్ఞానంతో కోడిబొరతో కామెంట్స్ చేసేటువంటి వ్యక్తుల మాటలు వినాలా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకమంతా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.